హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇలాగ ఒకసారి రొయ్యల కర్రీ చేసి చూడండి. ఒక్క ముద్ద కూడా ఇడిచిపెట్టకుండా తింటారు. ముందుగా మనం రొయ్యలు తీసుకొచ్చుకొని వాళ్ళు అక్కడ క్లీన్ చేసినా కానీ మనం ఇక్కడ రొయ్యకు చూడండి లోపల ఇలాగ నల్లగా నారలాగా ఉంటుంది, అది నరం అంటారట. వాటిని క్లీన్ చేసి ఇవ్వరు, మనమే క్లీన్ చేసుకోవాలి. నాకు కూడా తెలియదు, నేను కూడా యూట్యూబ్లో చూసి తెలుసుకున్నా. మేము తీసుకొచ్చిన హాఫ్ కేజీలో చూడండి ఇదంతా తీసేసరికి ఇంత అయింది మాకు. సరే ఇది మనం తింటే మనకు హెల్త్ కూడా బాగోదట, మా మమ్మీ చెప్పింది. ఇక ముందుగా మనం వాటిని బాగా క్లీన్ చేసుకొని అందులో పసుపు ఉప్పు వేసుకొని నీళ్ళు మొత్తం ఎగిరిపోయేరాక ఉంచుకోవాలి. అందులో నీళ్ళు ఎక్కువగా ఉంటాయి. ఒక కడాయి తీసుకొని అలా తగినంత ఆయిల్ వేసుకోవాలి. తర్వాత అందులో మనం రొయ్యలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటే నీసు వాసన అనేది ఉండదు, బాగుంటుంది టేస్ట్ మాత్రం. ఈ రొయ్య అనేది కొంచెం గట్టి పడ్డాక వాటిని తీసుకొని పక్కకు ఉంచుకోవాలి. అదే ఆయిల్లో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని అందులో ఉల్లిగడ్డ మిర్చి వేసుకొని గోలనివ్వాలి బాగా. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి బాగా. అది పచ్చివాసన పోయేరాక బాగా కలుపుకోవాలి. ఉల్లిగడ్డ బాగా గోలాల్సిన అవసరం లేదు, కొంచెం మెత్తబడితే సరిపోతుంది. చూడండి ఇలాగా ఆయిల్ అనేది పైకి తేలినప్పుడు అందులో టమాటా ప్యూరీ వేసుకోవాలి. అవి ముక్కలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు, కానీ ప్యూరీ వేస్తే బాగుంటుంది, టేస్ట్ గ్రేవీ లాగా వస్తుంది. ఈ టమాటా ప్యూరీ అనేది బాగా గోలినాక చుట్టూ నూనె తేలుతుంది. అప్పుడు మనం ఈ రొయ్యలు అనేది అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. మనం ముందుగానే రొయ్యలను నూనెలో ఫ్రై చేసాం కాబట్టి ఎక్కువ సమయం ఏం పట్టదు. అందులో కారం ఉప్పు ధనాల పొడి జీలకర్ర పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ మసాలా అంతా బాగా రొయ్యలకు పెట్టాక నూనె అనేది చుట్టూ చూడండి ఇలాగ నూనె తేలుతుంది. అప్పుడు కొన్ని వాటర్ వేసుకొని ఒక లో ఫ్లేమ్లో ఒక 5 minutes 10 minutes లాగా ఉంచుకోవాలి. తర్వాత కొత్తిమీర వేసుకొని లోగా గ్యాస్ ఆఫ్ చేసుకోవడమే. తర్వాత రుచికరమైన రొయ్యల గ్రేవీ కర్రీ రెడీ. ఇలాగ ఒకసారి మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.